జిమ్ చేయకపోయినా పర్లేదు కానీ చేసి మాత్రం మధ్యలో అస్సలు ఆపకండి. ఇంతకుముందు దానికంటే చాలా ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అవుతారు, రెండింతలు అవుతారు. ఇంకా ఈ రోజుల్లో 2025లో కూడా ఇలాంటి మిత్తిని నమ్మే వాళ్ళు ఉన్నారంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నిన్ననే ఒకరితో పెద్ద వితండవాదమైందనమాట. సీ గైస్, కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్, ఒక మనిషి లావుగాడానికి ఒక్కటే ఒక ప్రైమరీ రీజన్, అదేంటంటే అందరికీ తెలిసిందే, తన బాడీకి అవసరమైన దానికంటే ఎక్కువ ఫుడ్ని కన్జ్యూమ్ చేయడం, ఎక్కువ క్యాలరీస్ని తీసుకోవడం, కొన్ని రోజుల పాటు అదే పనిగా చేస్తే ఆబ్వియస్లీ ఎవరైనా సరే వెయిట్ గెయిన్ అవుతారు, నువ్వు జిమ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా. అసలు ఈ డౌట్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, మనలో ఎవరైనా సరే కొంచెం జిమ్కి వెళ్ళినప్పుడు తెలియకుండానే కొంచెం సీరియస్గా ఉంటాం, కొంచెం ఫుడ్ కంట్రోల్ చేస్తాము, 10,000 స్టెప్స్ చేస్తాము, వెయిట్ స్లిప్ చేస్తుంటాం. కాబట్టి ఈ ప్రాసెస్లో కొంచెం వెయిట్ లాస్ అవుతాము, ఫ్యాట్ లాస్ అవుతాము. వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాం కదా, కొంచెం టోన్డ్ కనిపిస్తుంది బాడీ. దానివల్ల యూ ఫీల్ లైక్ యూ హ్యావ్ కొంచెం వెయిట్ లాస్ అయిన ఫీలింగ్ వస్తుంది, అవుతారు కూడా. బట్ కొన్ని రోజుల తర్వాత మానేస్తాం. ఎలాగో మానేసాం అని చెప్పేసి ఆ 10,000 స్టెప్స్ ఉండవు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు దీంతో పాటు దొబ్బి తింటూ ఉంటాం ఇంట్లో బయట. సో ఇక్కడ మీరు లావ్ అయింది, ఫ్యాట్ గెయిన్ అయింది, వెయిట్ గెయిన్ అయింది, ఓన్లీ ఒకటే రీజన్, మీరు ఎక్కువ తినడం వల్ల, అవసరానికి మించి ఎక్కువ తినడం వల్ల. జిమ్ చేసి మానేయడం వల్లనో, జిమ్ మళ్ళీ స్టార్ట్ చేయడం వల్లనో కాదు. మారండి. 2025 ఇది. ఇంత అవేర్నెస్ ఉంది హెల్త్ అండ్ ఫిట్నెస్ విషయంలో, అయినా సరే మీరు ఇంకా ఇలాంటి అపోహల వల్ల జిమ్ స్టార్ట్ చేయట్లేదు అంటే ఎవరు బాగుపరచదు మిమ్మల్ని.